దేశవ్యాప్తంగా ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి నెలకొంది. నిన్నటి నుంచి పెట్రోల్ బంకుల వద్ద అయితే వాహనదారులతో బారులు తీరారు. ఎందుకంటే పెట్రోల్ దొరుకుతుందో లేదో అని ఒక అయోమయ పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతంగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాను. చూడొచ్చు ఒక్కసారి మొత్తం వందలాది మంది వాహనాలు అయితే బారులు తీరాయి. కరెక్ట్గా ఇది ఉదయం ఆఫీస్లోకి వెళ్ళే సమయం. ఇది వాహనాలంతా కూడా బారులు తీరాయి పెట్రోల్ బంక్ కోసం. అయితే దేశవ్యాప్తంగా ఏదైతే ప్రవేశపెట్టారో కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకొచ్చిందో హిట్ అండ్ రన్ కేసు సంబంధించి లారీ యజమానులకు ఇది తీవ్ర బుద్ధిబండలా మారుతుంది. లారీ యజమానులకు అయితే ఇది ఒక తీవ్రమైన ఇబ్బందిని నెలకొనే చట్టం. ఇది మాకు ఈ చట్టం వద్దనే నిరసిస్తూ 3 రోజుల నుంచి కూడా సమ్మె చేపట్టారు. సోమవారం మంగళవారం నుంచి లారీ ట్యాంకర్లు సమ్మెలో పాల్గొన్నాయి. సో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరత అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే పెట్రోల్ బంకుల వద్ద అయితే వాహనదారులతో బారులు తీరారు. తమ వాహనాల్లో పెట్రోల్ నింపుకోవడానికి అయితే చూసుకోవచ్చు. ఒక్కసారి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూసుకోవచ్చు. ఇదంతా టూ వీలర్ సెక్షన్. ద్విచక్ర వాహనదారులంతా సరిగ్గా ఆఫీస్కి వెళ్ళే సమయం కాబట్టి మొత్తం వాళ్ళ వెహికల్స్లో పెట్రోల్ ఫిల్ చేసుకోవడానికి అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే కొంచెం లిమిట్ పెట్టారు. అంటే ఒక వాహనంలో ఒక లీటరు లేదంటే 2 లీటర్లు మాత్రమే లిమిట్ పెడుతున్నారు. కొన్ని చోట్ల అయితే నో స్టాక్ బోర్డులు పెట్టారు. చూసుకోవచ్చు మనం అక్కడ ఓన్లీ పవర్ పెట్రోల్ మాత్రమే సేల్ చేస్తున్నారు. ఓన్లీ పవర్ అంటే ఇది కాస్త నార్మల్ పెట్రోల్తో పోలిస్తే రేట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ సందర్భాన్ని ఇది కూడా ఎన్కాష్ చేసుకుంటున్నారు పెట్రోల్ బంక్ వారు. ఓన్లీ పవర్ పెట్రోల్ మాత్రమే సేల్ చేస్తున్నారు. మరో విషయం ఓన్లీ క్యాష్ అని కూడా బోర్డు పెట్టారు. అంటే ఈ యూపీఐ పేమెంట్స్ అలాగే కార్డ్ పేమెంట్స్ చేస్తే సమయం వృధా అవుతుందని కూడా ఓన్లీ క్యాష్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. కొంతమంది క్యాష్ లేక కూడా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కేంద్రం తీసుకొచ్చే చట్టం ఏంటో కానీ మాకైతే చాలా ఇబ్బంది ఏర్పడిందని అయితే వాహనదారులంతా కూడా చెప్తున్నారు. ఒకసారి మనం చూసుకోవచ్చు. రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ కొన్ని వందల మంది పెట్రోల్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎక్కడ చూస్తున్నావు అన్న? జూబ్లీహిల్స్ అన్న, రోడ్ నెంబర్ 86. నిన్న వెళ్ళా పెట్రోల్ బంక్ నిన్న పోయించుకున్నారా? ఎంచుకోలేదు. ఇప్పుడు వచ్చారా? ఇప్పుడు వచ్చు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? జూబ్లీహిల్స్ వెళ్ళాలి, రోడ్ నెంబర్ 86. ఓకే. మరి ఇప్పుడు ఓన్లీ క్యాష్ అంట. మరి ఉందా క్యాష్ ఉందా? మరి అదే కార్డ్ సెక్షన్ లేదట. ఉంది క్యాష్. ఓకే చూసుకోవచ్చు. ఇంకోటితో మాట్లాడచ్చు. సార్ ఎక్కడ చూస్తున్నారండి? మేము యూసఫ్గూడ నుంచి వస్తున్నామండి. నిన్న రాత్రి నుంచి దగ్గర 10 స్టేషన్లు 10 పెట్రోల్ స్టేషన్లు తిరిగాము. కానీ ఎక్కడ దొరకని పరిస్థితి. ఈరోజు పొద్దున్న తెల్లవారి నుంచి అక్కడక్కడ తిరుగుకుంటూ ఈరోజు లైన్లో వచ్చి ఇందాక నుంచి ఒక ½ అవర్ నుంచి నిలబడి ఉన్నాము. సరే మేము ఎప్పుడు ఇంత ఎదురు చూడలేదు. పెట్రోల్ ఎప్పుడు పడిద్దాం మా బండి ఎప్పుడు కదిద్దాం అని చెప్పేసి ఆతృతగా ఎదురు చూస్తున్నాము. ఓన్లీ క్యాష్ పేమెంట్స్ మాత్రం యాక్సెప్ట్ చేస్తున్నారు ఇక్కడ. క్యాష్ పేమెంట్స్ ఇది మాత్రం కొంచెం ప్రాబ్లంగా ఉంది. కేవలం క్యాష్ పేమెంట్స్ అంటున్నారు. అందరూ క్యాష్ పెట్టుకొని రాలేరు కదా. అందులో టీవీల్లో కానీ ఎక్కడ సమాచారం కూడా లేదు. దీనివల్ల ఏంటంటే వాహనదారులందరూ బాగా ఇక్కట్లు పడే అవకాశం ఉంది. కానీ ఈ రవాణా శాఖ సంబంధించి ఒక కీలక ప్రకటన వచ్చింది. పెట్రోల్ కోసం ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. కానీ ఎందుకు మరి ఇంత గందరగోళం నెలకొందంటారు? ఈ ఒక్కసారిగా వాహనదారులందరూ రావడం వల్ల సో ఏంటంటే ఎవరికి వాళ్ళు ట్యాంక్ ఫుల్ చేసుకుందాము, వెళ్ళిపోదాము, ముందు మనం బయటపడదాము, మళ్ళీ పెట్రోల్ అయిపోద్దాము, దొరకని పరిస్థితి. 2-3 రోజులు బంద్ అంటున్నారు. మరి ఎట్లా అనేది ఆందోళన ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అంతా నడుస్తుంది. ఒక గవర్నమెంట్ కానీ ఒక ఆదేశాలు జారీ చేసి పరిస్థితి ఎలా ఉంటుందని వివరించగలిగితే కొంతమేర తగ్గే అవకాశం ఉందని మేము అనుకుంటున్నామండి. ఇది పరిస్థితి. కొద్దిగా వాహనదారుల్లో ఒక ఇన్ఫర్మేషన్ లేకపోవడము, సోషల్ మీడియాలో రాంగ్ మెసేజ్ వైరల్ అవ్వడం వల్ల కూడా పెట్రోల్ దొరకదేమో అని కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నారు. నిన్నటి నుంచి కూడా ప్రయత్నం చేశారట, కానీ పెట్రోల్ దొరకలేదు. సో ఇవాళ మార్నింగ్ మన లైన్లోకి వచ్చి నిలబడ్డారు. సో ఇంకొకరు పెట్రోల్ కొట్టిస్తున్నారు, అతనితో మాట్లాడిద్దాం. భయ్యా ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఇక్కడ జూబ్లీస్ అన్న. పెట్రోల్ వేరే బంక్ వెళ్ళారా? ఏ బంక్ వెళ్ళి ఫస్ట్ మార్నింగ్ ఇక్కడికి వచ్చాం. ఎంతసేపు లైన్లో ఉండబట్టి? ఒక ½ అవర్ అవుతుంది. పెట్రోల్ వేరా? एक बार डाल के देखो भाई 500 एक बार देखो ना. हाँ देता हूँ डालो. కొద్దిగా వాహనదారులకు అలాగే పెట్రోల్ బంకులో నిర్వాహకులకు కాస్త ఒక కమ్యూనికేషన్ డిస్టర్బెన్స్ అయితే ఏర్పడింది. అంటే ఇక్కడ లైన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద బంకుల్లో అయితే పెట్రోల్ పోయడానికి నిరాకరిస్తున్నారు. అంటే పెద్ద బైక్లలో అయితే పెట్రోల్ పోయడానికి నిరాకరిస్తున్నారు. ఎందుకంటే పెద్ద బైక్లలో ఎక్కువ ఫ్యూయల్ అయితే కన్జంప్షన్ అవుతుంది. సో వాళ్ళు పోయమని చెప్తున్నారు. సో చిన్న వెహికల్స్లో ఏదైతే యాక్టివా అలాంటి వెహికల్స్లో మాత్రమే ఒక 1 లీటర్ 2 లీటర్స్ అలా ఒక లిమిటెడ్గా పెట్రోల్ అయితే ఇక్కడ సేల్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. వాహనదారులంతా కూడా ఒక రకమైన ఇబ్బంది ఏర్పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టము గురించి మాకైతే తెలియదు, కానీ మాకైతే తీవ్ర ఇబ్బంది నెలకొంది. నిన్న సాయంత్రం నుంచి కూడా మేము పెట్రోల్ బంకులు లైన్లో నిలబడి వెయిట్ చేసాము. నిన్న మొత్తం ఆల్మోస్ట్ 4 to 5 అవర్స్ లైన్లో వెయిట్ చేసాము. నిన్న నో స్టాక్ బోర్డు పెడితే వెళ్ళిపోయాము. మళ్ళీ ఇప్పుడు లైన్లోకి వచ్చాము. ఇప్పుడు ఆఫీస్లోకి వెళ్ళాలి. సో పెట్రోల్ లేని వెహికల్ ముందుకు వెళ్ళిన పరిస్థితి కాబట్టి వాహనదారులంతా కూడా ఒక రకమైన ఇబ్బంది అయితే పడుతున్నారు. మనం చూసుకోవచ్చు లైన్ ఎంత ఉందో. ఆల్మోస్ట్ రోడ్ మెయిన్ రహదారి దాటి లైన్ అయితే కట్టారు. వాహనదారులు లైన్ కట్టారు. సో ఇదేమైనప్పటికీ
కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకొచ్చినో ఆ చట్టం వల్ల వాహనదారులకైతే తీవ్రమైన ఇబ్బంది నెలకొంది. దీంట్లో హిట్ అండ్ రన్కి సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకొచ్చిందో హిట్ అండ్ రన్ కేసు, ఏదైనా లారీ డ్రైవరు ఏదైనా వాహనాన్ని రోడ్డు ప్రమాదం చేసి ఒకవేళ పారిపోతే ఆ పారిపోయిన లారీ యజమానిపై అలాగే ఆ పారిపోయిన డ్రైవర్పై 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10 లక్షల జరిమానాను విధిస్తుంది. సో ఇదంతా కూడా మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అనేది లారీ డ్రైవర్లు చెప్తున్నమాట. సో ఏదైతే అటు లారీ యజమానుల సంఘము అలాగే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ఇది ఇంకా ఇప్పుడే ఇంప్లిమెంట్ కాలేదు. దీంట్లో సవరణలు చేస్తాము, మీరు ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఇప్పటికే కీలకమైన ప్రకటన చేసింది. అయినప్పటికీ ఆ విషయము వాహనదారులు అనేది కొంచెం క్లారిటీ మిస్ అయింది. సో మళ్ళీ పెట్రోల్ ఒకవేళ దొరకదేమో అనే ఒక ఆందోళనకర పరిస్థితిలో అయితే మొత్తం ఆల్మోస్ట్ పెట్రోల్ బంక్ వచ్చి కొన్ని వందలాది మంది వెహికల్స్ అయితే వందలాది మంది వాహనదారులు అయితే వచ్చి లైన్ కట్టారు. కానీ ఇన్ని వాహనాలకు సరిపడా పెట్రోల్ అయితే తమ వద్ద లేదు. మాకు ఏ రోజు స్టాక్ ఆ రోజు వస్తుంది, ఈ రోజు ఎంత సామర్థ్యం ఉందో అంతవరకే మేము అమ్ముతాము. కానీ ఒక్కసారిగా వాహనదారులు వచ్చేసరికి మా దగ్గర స్టాక్ ఉండట్లేదు. ఒక్కొక్కరు లిమిట్కి మించి కూడా పెట్రోల్ కన్జ్యూమ్ చేసుకున్నారు, పెట్రోల్ నింపుకుంటున్నారు. కొంతమంది ఎక్స్ట్రా బాటిల్స్ కూడా తీసుకొచ్చి నింపుకుంటున్నారు. సో దీనివల్ల మా దగ్గర ఉండాల్సిన నిల్వ ఉంచిన స్టాక్ అంతా అయిపోతుంది. ఇంకా కొత్త స్టాక్ రావాల్సి ఉంది. అందువల్ల మేము నో స్టాక్ బోర్డు పెడుతున్నాం తప్పితే వాహనదారులకు మేము పెట్రోల్ అమ్మకూడదు లేదంటే బిజినెస్ చేయకూడదు అనేది మాకు ఉద్దేశం లేదంటే పెట్రోల్ బంక్ నిర్వాహకులు చెప్తున్న మాట ఇది. ప్రస్తుతానికి రోడ్ నెంబర్ 5 జూబ్లీస్ రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న పరిస్థితి ఇది. మొత్తం వాహనదారులు అయితే ఇది సరిగ్గా ఉదయం 9ంటికి ఆఫీసులకు వెళ్ళే సమయం ఇది. సో అందరూ కూడా మా వాహనదారులంతా కూడా వందలాది మంది వాహనదారులు అయితే పెట్రోల్ బంక్లో వెయిట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. పెట్రోల్ బంక్ మేనేజర్ శశిధర్ రెడ్డి ఉన్నారు. ఒక్కసారి అసలు ఈ గందరగోళం గల కారణం ఏంటి, అసలు ఎంతమంది వస్తున్నారు, రోజు ఎలా స్టాక్ అంటే రోజు ఎంత సేల్స్ ఉంటుంది, ఈ రోజు ఎంత సేల్స్ ఉంది, ఒకసారి వారు మాట్లాడుతున్నాం. అది చెప్పండి అసలు ఏంటంటే ఇంత పబ్లిక్ ఉన్నారు, అసలు ఇబ్బంది భయంతో ఉండరు అంతే. ఇక్కడ స్టాక్ వస్తుంది, స్ట్రైక్ క్లియర్ అయిపోయింది అంతేనండి, అంతే ఇక్కడ ఏం లేదు. స్టాక్ ఉందా మరి ఇప్పుడు వీళ్ళందరూ సరిగ్గా స్టాక్ ఉందా? అయితే మా స్టాక్ అయిపోతుంది 1 అవర్. మరి ట్యాంకర్ మళ్ళీ ఎంతసేపు రాబోతుంది? ట్యాంకర్ రావచ్చు 12 గంటలు కావచ్చు, 20 గంటలు కావచ్చు, అక్కడ నుంచి రావాలి. అంటే ఇప్పుడు ఆ ట్యాంకర్ వస్తే ఈ ప్రాబ్లం ఉండదు ఇంకా, అంటే రెగ్యులర్ ఉంటుంది. అన్ని పంపులోకి వచ్చేస్తుంది, ఓపెన్ అయిపోతుంది క్లియర్గా. కాబట్టి జనాలు ఏంటంటే భయపడుతుంది దొరకదు అని. మరి క్యాష్ పేమెంట్స్ మాత్రమే పెట్టారు, కార్డ్స్ పెట్టట్లేదు అంటే ఎందుకంటే డౌన్ ఉందా లేదంటే దాని లేట్ అవుతుందా? క్యాష్ కార్డు ఉంది ఆల్రెడీ, క్యాష్ ఉంది, కార్డు ఉంది, పేమెంట్ లేకలే కదా, ఫోన్పే గూగుల్ పే కూడా ఉన్నది. ఏమైతుంది కస్టమర్ చేసినామని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక్కడ క్యాషియర్కి ఇబ్బంది అవుతుంది, అమౌంట్ చూసుకోవడానికి టైం సరిపోవట్లేదు, అమౌంట్ ఇబ్బంది అవుతుంది అట్లా. ఓకే, సో ఇప్పుడు కాసేపటి ట్యాంకర్ వస్తుంది, ఈ ఇబ్బంది అయితే ఉండదు ఇంకా. అప్పుడైతే ఇబ్బంది, అన్ని పంపులో క్లోజ్ ఓపెన్ అయిపోతుంది. మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా అంటే బంద్ ఉంది, ట్యాంకర్లు బంద్ ఉన్నాయి రాట్లా, మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా? ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ మళ్ళీ ఆల్రెడీ వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు, ఆల్రెడీ ఉపసంహరించుకున్నారు కదా, ట్యాంకర్లు ఏదైతే పనిచేస్తుంది ఆ విషయం మీకు పాస్ అయిందా? మాకు పాస్ అయింది. ఓకే, ఇది ఇక చెప్తున్న మాట ఏంటంటే ట్యాంకర్ కాసేపట్లో రాబోతుంది, ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం లేదు. కానీ వాహనదారుల్లో అయితే ఒక రకమైన ఒక డౌట్ ఉంది, అంటే పెట్రోల్ దొరుకుతుందో డీజిల్ దొరుకుతుందో లేదో అని ఒక ఆందోళన, ఒక అనుమానం నెలకొంది. పెట్రోల్ బంక్ యాజమాన్యం, పెట్రోల్ బంక్ మేనేజర్ చెప్తున్న మాట ఏంటంటే ట్యాంకర్ బయలుదేరింది, 12 గంటల వరకు ట్యాంకర్ వస్తుంది, ట్యాంకర్ వస్తే అసలు ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదని చెప్తున్నారు. కానీ వాహనదారులు మాత్రం ఒక రకమైన ఇబ్బంది అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. సో వాహనదారులకు కూడా ఒక మెసేజ్ ఏంటంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ట్యాంకర్స్ బయలుదేరాయి, సమ్మె విరమించుకున్నారు, ఎక్కడికక్కడ పెట్రోల్ దొరుకుతుంది. సో ఒకే బంకులో దొరుకుతుంది కదా, ఇంకో బ్యాంకులో నో స్టాక్ అని చెప్పేసి ఇక్కడే వచ్చి బారులు తిరగాల్సిన అవసరం లేదు. సో ట్యాంకర్లు బయలుదేరాయి కాబట్టి అసలు ఈ పెట్రోల్ డీజిల్ దొరకదు అనే ఆ డౌట్ అయితే లేదు. వాహనదారులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్తే ఇప్పుడే ఒక లారీ ట్యాంకర్ అయితే పెట్రోల్ బంక్ వచ్చింది, పెట్రోల్ని డీజిల్ని అయితే అన్లోడ్ చేస్తుంది. సో ఆ ట్యాంకర్ని ఎవరైతే తీసుకొచ్చారో ఆ డ్రైవర్ మనతో పడుతున్నారు. అసలు ఈ ఇబ్బంది గల కారణం ఏంటి, అసలు ఈ నిజంగా ఆగిందా, పెట్రోల్ని డీజిల్ని రవాణా చేసే ట్యాంకర్ డ్రైవర్ మనతో పడుతున్నారు. ఒక్కసారి అడిగి అసలు ఈ ఇబ్బంది గల కారణం ఏంటో తన మాటల్లో తెలుసుకున్నాం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు ఖజాబీ అండి. ట్యాంకర్ మీరే డ్రైవ్ చేస్తాను? నేను డ్రైవ్ చేస్తాను. యాక్చువల్లీ నిన్నటి నుంచి ఇబ్బంది ఎదుర్కొంది కదా, అంటే ఈ ట్యాంకర్లు రాలేదా, నిజంగా ఆగిపోయాయా, ఎక్కడ ఆగిపోయాయి, ఒకరి ఈ ట్యాంకర్ వచ్చింది ఎన్ని గంటలకు బయలుదేరింది, ఎక్కడి నుంచి బయలుదేరింది, అసలు ఇబ్బంది గల కారణం ఏంటి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పేది ఏంటంటే ఇది ఇంత రష్యీ పబ్లిక్ ఇట్లా ప్రాబ్లం ఎందుకైందంటే ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఒకటి రేట్లు తగ్గిస్తున్నానని ఇష్యూ చేశారు. దాంట్లో స్టాక్ పెట్టుకోలే బంకు యజమానులు, బంకు యజమానులు. ఆ తర్వాత సెంటర్ నుంచి మా మోదీ సార్ అని మోదీ సర్కారు సెంటర్ నుంచి మోదీ సార్ మాకు ఒక ప్రాబ్లం చేసింది. ఏంటంటే ట్రక్కు యాక్సిడెంట్ అయితే మీ 10 లక్షలు కట్టాలి అనేది, యాక్సిడెంట్ అయిన అతన్ని తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేయాలంటే అంత ఓషిలో మేము ఉంటామా చెప్పండి సార్, ఉంటామా మేము?
మేము బతుకు తెరువు లేకనే మేము 10 లక్షల అమ్మ పైసలు ఉంటే మేము ఈ జీతాలు ఎందుకు చేస్తాం మేము? దాని గురించి కూడా ఒక ఇంత ఇష్యూ అయ్యి 2 రోజుల నుంచి మేము డ్రైవర్లలో స్ట్రైక్లో వెళ్ళినాం మేము. ఆ తర్వాత నిన్న కొద్దిగా సెంటర్లో కొద్దిగా మాట అయినందుకు సాల్వ్ చేసినాము. అంతే ఈ ప్రాబ్లం. మీ ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు ఈ ట్యాంకర్ ఎక్కడి నుంచి బయలుదేరింది? ఇది ట్యాంకర్ చెల్లపల్లి నుంచి బయలుదేరింది. 4 o'clock నుంచి డిపో నడుస్తుంది, రన్నింగ్ నడుస్తుంది. మేము లోడ్ చేసి అన్లోడ్ చేస్తున్నాం ఇక్కడ. అంటే వాస్తవం నిన్న స్ట్రైక్ చేసిన మాట, ట్యాంకర్లు ఆగిన మాట వాస్తవమేనా? 2 రోజుల నుంచి ఆగిన మాట వాస్తవం. అది అంటే 2 రోజుల నుంచి ఆగినాయి కానీ స్టాక్ ఉన్నంత వరకు నిన్న వరకు అమ్మారు. నిన్న నుంచి స్టాక్ లేదు ఇంకా రాకపోయారు. ఎందుకు స్టాక్ లేదంటే అది సెంటర్ నుంచి రేట్లు తగ్గుతున్నాయని ఒకటి బంకు యజమానులు స్టాక్ పెట్టుకోలేదు. దాంట్లో మాది ఒక ప్రాబ్లం అయింది. దాని గురించి ఇతర పబ్లిక్ అది అయిపోయింది. పబ్లిక్ ఏమి ఇబ్బంది పడకూడదు. మా పెట్రోల్ డీజిల్ అనేది సప్లై బాగా మంచిగా చేస్తున్నాం. ఇప్పుడు మరి ఈ హిట్ అండ్ రన్ కేసు ఏదైతే ఉందో రోడ్డు భద్రతకు సంబంధించి ఒక చట్టం తెచ్చింది. ఏదైతే డ్రైవర్ ఒకవేళ రోడ్డు ప్రమాదంగా చేస్తే హాస్పిటల్ తీసుకెళ్ళాలి, పారిపోకూడదు అని చెప్పేసి ఒక చట్టం తెచ్చింది. ఆ చట్టంలో అంటే నిజంగా జెన్యున్గా ఉన్న డ్రైవర్లకి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ దీంట్లో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు రోడ్డు ప్రమాదం జరిగింది అనుకోండి, ఒకవేళ మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, అసలు దీనివల్ల మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అదండి, మేము కావాలని ఎవరు చేయడు సార్. రోడ్డు మీద మా తప్పైనా, చిన్న బండి తప్పైనా మాకే అంటారు. చిన్న బండి తప్పైనా మా మీదనే ఇస్తారు పబ్లిక్. అంత టైంలో మేము ఏదో అచానక్ అయిపోతుంది, చెప్పలేం. ఆయన తప్పైనా సరే, మా తప్పైనా సరే, ఆ పబ్లిక్లో మేము ఆయనని తీసుకుపోయి హాస్పిటల్లో పబ్లిక్ మాకు ఉంటారా? మమ్మల్ని కొట్టి అక్కడే చంపుతారు. దాన్ని ఈ చట్టాన్ని మీరు ఎంకి తీసుకోవాలి. మీ 7 లక్షలు కట్టాలి, 10 లక్షలు కట్టాలి. 10 లక్షలు కట్టే మేము డ్యూటీ ఎందుకు చేస్తాం సార్? మేము గరీబోళ్ళం. మేము ఆ 10 లక్షలు ఉంటే మేము ఇంటికంటే కూర్చుంటాం. మేము దాని గురించి మీరు మాకు సాయం చేయండి అని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వేడుకుంటున్నాం సార్. అంతే. అది ట్యాంకర్ డ్రైవర్ చెప్తున్న మాట. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మేము ఒక టెన్షన్లో ఉంటాము. ఆ టెన్షన్లో హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేది అయితే అంత పాసిబిలిటీ ఉండదు. ఆ టైంలో మేము అక్కడ ఉంటే మాపై దాడులు చేస్తారు, మమ్మల్ని ఇంక ఇబ్బందులు పెడతారు. ఒకవేళ మీరు విధించిన ఏదైతే 10 లక్షల జరిమానా ఉందో ఆ 10 లక్షలే మా దగ్గర ఉంటే మేము ఇంటి దగ్గర కూర్చుంటాము. ఈ డ్రైవింగ్ చేసి ఇంత కష్టపడాల్సిన అవసరం అని చెప్తున్న మాట. ఏదైతే కానీ డ్రైవర్లు అయితే, లారీ డ్రైవర్లు అయితే తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ కేసు సంబంధించి చట్టానికి సంబంధించి అయితే ఖచ్చితంగా సవరణ చేయాలి. ఈ చట్టం ఇలాగా ఉంటే మాత్రం మేము సమయం మళ్ళీ చేస్తామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అది చాలా వ్యతిరేకంగా ఉంది డ్రైవర్లకు. మేము కావాలని అయితే ఎక్కడ కూడా రోడ్డు ప్రమాదాలు చేయము. ఒకవేళ అకస్మాత్తుగా అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. జరిగినా కూడా సరే మా వంతు మేము సాయం చేస్తాం. కానీ ఎవరో కొందరు చేసిన తప్పుని అందరిపై రుద్దడం కూడా కరెక్ట్ కాదని అయితే ఈ ట్యాంకర్ డ్రైవర్ చెప్తున్న మాట ఇది. ప్రస్తుతానికి ట్యాంకర్లు అయితే వస్తున్నాయి, సమ్మెను అయితే విరమించారు. పెట్రోల్ డీజిల్ దొరుకుతుంది. వాహనదారులు ఎవరు కూడా ఇబ్బంది చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి నేను ట్యాంకర్ వద్దే ఉన్నాను. ట్యాంకర్ అయితే వచ్చింది చూడొచ్చు, నేను చూపిస్తున్నాను మీకు. ట్యాంకర్ అయితే పెట్రోల్ బంక్ సంబంధించిన ఏదైతే అన్ఫిల్ చేస్తున్నారు ఇదంతా కూడా దీని కింద ఉన్న ట్యాంక్ ఇది. ఇక్కడ మొత్తం ఫిల్ చేస్తే బంకుల్లో మనకు పెట్రోల్ అనేది, డీజిల్ అనేది లభ్యమవుతుంది. సో ఈ ట్యాంకర్ వచ్చి మొత్తం ఫిల్ చేస్తుంది. ఇప్పుడే వచ్చింది ఈ ట్యాంకరు. సో పెట్రోల్ డీజిల్ అయితే దొరుకుతుంది. ఎవరు కూడా ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇది పెట్రోల్ బంక్ వద్దున్న పరిస్థితి. కెమెరామెన్ హరీష్తో నాగేందర్, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.